విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క విభాగం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి శ్రీ తోట భానుప్రసాద్ గారు జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చెరువుగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజున జరుగుతుందని, వందలాది మంది హిందువులు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం అమావాస్య రోజున పౌర్ణమి రోజున వస్తుంటారని, దేవాదాయ శాఖ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సరైన ఏర్పాట్లు చేయాలని, ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో గతంలో చెరువుగట్టుపై జరగలేదని, విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా ప్రారంభించడం శుభ పరిణామం అని హిందువుల బంధువులందరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కర్ణాటి యాదగిరి గారు, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ శ్రీ ఉంద్యాల ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ గారు, సంఘటన కార్యదర్శి మెరుగు వంశీ గారు, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరిరావు గారు, జిల్లా సహకార్యదర్శి జూకూరు సంపత్ గారు, పట్టణ ఉపాధ్యక్షులు మాడిశెట్టి వెంకటయ్య గారు, సురకారపు యాదగిరి గారు, పాలకూరి నరసింహ గారు, యలిజాల శంకర్ గారు, నవీన్ గారు, చెల్లపల్లి అశోక్ గారు, అలుగుబెల్లి వెంకటరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టులో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నల్గొండ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ ప్రతి మాసం పౌర్ణమి మరియు అమావాస్య రోజు ఉంటుంది. కాబట్టి రాబోయే అమావాస్య మరియు పౌర్ణమిలో విశేషంగా భక్తులు వచ్చి మాతో పాటు ఈ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొని ఏ విధంగా అయితే యాదగిరి గుట్టలో ఈరోజు కొన్ని పదుల సంఖ్యతో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ వందలు దాటి వేలలోకి చేరింది యాదగిరి గుట్టలో. అదేవిధంగా ఇక్కడ మన చెరువుగట్టులో కూడా గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాల్సిందిగా మేము హిందూ బంధువులందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీరామ్. నల్లగొండ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం చేయడానికి మేము కార్యకర్తలందరం ఈరోజు సమాయత్తమై గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అయితే ప్రతి దగ్గర కూడా యాదగిరిగుట్ట కానీ ఎక్కడ కానీ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉన్నది. ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకొని భగవంతుని కృపకు పాత్రలు అవుతున్నారు. అదే సందర్భంలో చెరువుగట్టులో కూడా ఈరోజు నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యక్రమం తీసుకున్నది. అదే సందర్భంలో ఒక చెరువుగట్టు డెవలప్మెంట్ విషయంలో ఈ మధ్యకాలంలో కొంత ఒక సమాచారం మాకున్నది. ఈ యొక్క గిరి ప్రదక్షిణకు అనువైన వాతావరణం చేయుటకు ప్రభుత్వం వారు కూడా ఒక మన గుట్ట చుట్టూ కూడా రోడ్డు వేయడానికి సంకల్పం తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే గిరి ప్రదక్షిణ చేయడానికి అనుకూలమైన మార్గం ఉన్నదో ఆ మార్గంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతున్నది. అదే ముఖ్యంగా ఏమిటంటే చెరువుగట్టు విషయంలో పౌర్ణమి నాడు అమావాస్య రోజే రెండు రోజులు నెలలో చేయాలని సంకల్పం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నిత్యం కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఈ యొక్క మెసేజ్ని పబ్లిక్ వెళ్ళడానికి మేము చాలా రోజులు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని నిరంతరంగా చేస్తూ ఉంటాం. ప్రజలందరికీ కూడా తెలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో గిరి ప్రదక్షిణకు ప్రజలందరూ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ 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 జడల రామలింగేశ్వర శివయ్య చెరువుగట్టు ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ తరపున. విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క విభాగ్కి వెళ్ళి ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం జరుగుతుంది. ఈ పరశురాముడు నెలకొల్పిన 108వ శివాలయం విగ్రహం ఏర్పాటు చేసిండు పరశురాముడు. ఇప్పటివరకు ఈ గిరి ప్రదక్షిణ ఇక్కడ ప్రారంభం కాలేదు. ఈ ఫస్ట్ టైం విశ్వ హిందూ పరిషత్ తరపున ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమము ప్రతి పౌర్ణమి అమావాస్య రోజు తప్పకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని
ప్రతి పౌర్ణమికి అమావాస్య రోజు తప్పకుండా పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానిస్తుంది. దీనికి తోడుగా ఈ గుడి డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారనేసి గవర్నమెంట్ ప్రకటన చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్లో ఈ గుడి అభివృద్ధిలో గుడి చుట్టూగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలనేసి మా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందూ బంధువులందరికీ సౌకర్యాలు మెరుగుపరిచి ఈ ఆలయాన్ని యాదగిరిగుట్ట ఆలయం ఎట్లయితే డెవలప్ చేసిరో అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా చేపట్టేసి ఈ భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలనేసి తెలంగాణలో నల్గొండ జిల్లాలో శ్రీశైలం తర్వాత మనం భక్తులు ఎక్కువచ్చే ఆలయము చెరువుగట్టు. పౌర్ణమికి అమావాస్యకి లక్షలలో భక్తులు వస్తారు. కాకపోతే ఇక్కడ ఏర్పాట్లు కరెక్ట్ లేవు, చేయాలనేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్.